పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో యుద్ధం ముగుస్తుందంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇక ట్రంప్ కామెంట్స్ తో తగ్గుముఖం పట్టింది క్రూడ్ ఆయిల్ ధర. 5,000 టార్గెట్లపై బాంబులు వేసినట్లు ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇరాన్ నాయకత్వం పూర్తిగా అంతమైందంటూ ట్రంప్ చెప్పారు. ఇరాన్ను కొత్తగా నిర్మించేందుకు సాయం చేస్తామన్నారు ట్రంప్. ఇటు తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా యుద్ధం జరగనుందని కూడా తెలుస్తోంది. ఇక చర్చల కోసం రంగులోకి దిగుతున్నాయి అగ్రదేశాలు. యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. హర్మోజ్ జలసంధిని మూసివేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హర్మోజ్ను తెరవకపోతే 20 రెట్ల దాడులు ఉంటాయంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇక దాదాపు గంట పాటు ఫోన్లో మాట్లాడారు ఇరు దేశ అధినేతలు. యుద్ధంలో ఇరాన్కు రష్యా సహకరిస్తుందన్న కామెంట్స్తో పుతిన్తో మాట్లాడటంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక తమపై దాడులు ఆపే వరకు యుద్ధం ఆపేది లేదని ఇరాన్ హెచ్చరికలు చేసింది. ఇటు లెబనాన్లో పరిస్థితిపై ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. లెబనాన్కు అత్యవసర సాయం కింద $6.9 మిలియన్ విడుదల చేసింది ఫ్రాన్స్. ఇక ఈ రకంగా కూడా ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు ట్రంప్ ప్రకటనతోనైతే కొంత క్రూడ్ ఆయిల్ ధరలు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది అన్న దాని మీద కూడా చాలా అంటే ఎక్కువ రోజులు కూడా కొనసాగుతుందని కూడా ఎవరికి వాళ్ళు చాలా పొదుపుగా కూడా రేట్లు పెంచేసిన, అంటే డిమాండ్కు తగ్గ సప్లై ఉండదని కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ ఇప్పుడు చూస్తే కనుక యుద్ధం తొందరలోనే ముగుస్తుందని ట్రంప్ చెప్పడంతో కూడా దీని మీద అయితే ఇప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు కొంచెం తగ్గుముఖం పట్టే. మరొక వైపు చూస్తే కనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తిగా కూడా ఇరాన్ను నమ్మదగినటువంటి దేశం, ఇరాన్కి సహకరిస్తాము, ఇరాను రష్యాను నమ్మొచ్చు అంటూ తాను చెప్పడం జరిగింది. పూర్తిగా ఇరాన్కే మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇక ఈ సమయంలో కూడా ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కి కాల్ చేయడంతో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య ఇరాన్ చెప్పింది ఏంటంటే అమెరికా దాడులు చేసినన్ని రోజులు మేము దాడులు చేస్తూనే ఉంటామని ఇరాన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంత తాత్కాలికంగా కూడా కొన్ని చిన్న చిన్న ఒప్పందాల మీద యుద్ధం జరుగుతుందా? హర్మోజ్ జలసంధి చాలా దేశాలకు కూడా చాలా కీలకం. హర్మోజ్ జలసంధి దాని ద్వారా క్రూడ్ ఆయిల్స్ కానీ ఇవన్నిటికి కూడా సహజ వాయువులు రావడానికి కానీ వీటన్నిటికి కూడా హర్మోజ్ జలసంధే చాలా కీలకము. గ్యాస్ కానీ వీటన్నిటికి కూడా హర్మోజ్ జలసంధి విషయంలో కూడా ఇప్పుడు ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన ఈ అన్ని పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. మరి We've struck over 5,000 targets to date, some of them very major targets, and we've left some of the most important targets for later in case we need to do it. If we hit them, it's going to take many years for them to be rebuilt, having to do with electricity production and many other things, so we're not looking to do that if we don't have to. But they're the kind of things that are very easy to hit, but very devastating if they are hit. We've struck over 5,000 targets to date, some of them very major targets, and we've left some of the most important targets for later in case we need to do it. If we hit them, it's going to take many years for them to be rebuilt, having to do with electricity production and many other things, so we're not looking to do that if we don't have to. But they're the kind of things that are very easy to hit, but very devastating if they are hit. We are waiting to see what happens before we hit them. We could take them all out in one day. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్తో మాట్లాడదాం. భరత్, ట్రంప్ ఒక కీలకమైన ప్రకటన చేశారు, యుద్ధం తొందరలోనే ముగుస్తుంది అని చెప్పి కూడా. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించిన యుద్ధం ఆఖరి దశకు చేరుకుందా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడాను 5,000 టార్గెట్ల పైన బాంబులు వేశాము, పూర్తిగా ఇరాన్ కు సంబంధించిన నాయకత్వం మొత్తం అంతమైపోయిందంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ఇరాన్ కొత్తగా నిర్మించుకునేందుకు సహాయం చేస్తామంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడా ఎన్ని టార్గెట్లు చేసినా అమెరికా గడిచిన 2 రోజుల నుంచి కూడాను పూర్తి స్థాయిలో ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. ఆ బాంబుల వర్షం కురిపించడంతో పాటుగా ఇరాన్ కు సంబంధించిన చమురు నిక్షేపాలతో పాటుగా అన్నిటిపైన కూడా దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే పూర్తిగా కూడాను ఈ ఇరాన్ పైన యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా
ఈ అమెరికాకు సంబంధించినంత వరకు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధం అనేది ఎంత కొనసాగుతా ఉంటే ప్రపంచ దేశాలకి అంత ముప్పు ఏర్పడేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడా ఏదైతే హర్ముజ్ జలసంధికి సంబంధించినంత వరకు మూసేయడంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు 20% చమురు వాటా హర్ముజ్ జలసంధి నుంచే వచ్చేటటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే అక్కడ 1000కి పైగా షిప్పులు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరైనా ఈ హర్ముజ్ జలసంధి గుండా వెళ్తే పేల్చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా హర్ముజ్ జలసంధి దగ్గరే ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. గడిచిన 11-12 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. దీనిపై ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవండి, లేదా మరింత ఉధృతంగా కూడాను యుద్ధంలో పాల్గొంటామంటూ కూడా చెప్తూనే త్వరలోనే యుద్ధం ముగిపోనుంటుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఒకవైపు అయితే, రెండో వైపు ఏదైతే కాల్పులకు సంబంధించినంత వరకు కాల్పుల విరమణ దిశగా చర్చలు కొనసాగుతా ఉన్నాయి. చర్చలకు రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. మరొక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడినమాట. సుమారుగా గంటకు పైగా ట్రంప్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇరాన్ కు సంబంధించినంత వరకు రష్యా సహకరిస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో ట్రంప్ తో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా యుద్ధం జరుగుతున్నంత కాలం కూడా పూర్తిగా అమెరికా ఇరాన్ ఏదైతే ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశానికి కూడా చమురు నిల్వలు తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా కూడా ప్రపంచానికి అంతటికీ కూడా 20% వాటా కలిగినటువంటి హర్ముజ్ జలసంధి గుండానే ఆ చమురు నిక్షేపాలు వెళ్లేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అది మూసేయడంతో పూర్తిగా చమురు నిక్షేపాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. మరి ముఖ్యంగా భారత్, చైనాతో పాటుగా ఇతర దేశాలకు కూడా ముప్పు ఏర్పడేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కీలకంగా 1 అవర్ పాటు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాము. మరొక వైపు యుద్ధం ఆపే దిశగా అడుగులు పడే విధంగా కూడాను ఇప్పటికే రష్యా పూర్తిగా కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇరాన్ ఏదైతే కీలక వ్యాఖ్య ఇప్పటికీ కూడా ఇరాన్ కీలకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే తమపై దాడులు చేస్తున్నారో దాడులు ఆపేంత వరకు మేము దాడులు ఆపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఆపితేనే మేము ఆపుతామంటూ కూడా ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ కి సంబంధించి నూతన అధ్యక్షుడికి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొకవైపు లెబనాన్ పరిస్థితి పైన ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లెబనాన్ కి సంబంధించి అత్యవసర సాయం కింద $6.9 మిలియన్లు అయితే విడుదల చేసింది ఫ్రాన్స్. అయితే వీటన్నిటినీ కూడా పూర్తిగా కూడా ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ తో పాటుగా ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధం పూర్తిగా కూడా ఆఖరి దశకు వచ్చేసిందా అంటే ట్రంప్ వ్యాఖ్యలు బట్టి ఆఖరి దశకు వచ్చేసిందని తెలుస్తా ఉంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇరాన్ కూడా వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా కూడా వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. అమెరికా దాడులు చేస్తే మేము ప్రతి దాడులకు దిగుతామంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో అసలు అమెరికా ఎటువంటి చర్యలు చేయబోతా ఉన్నది, ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురుతో పాటుగా ప్రపంచ దేశాల వైపు ఏదైతే 3వ ప్రపంచ యుద్ధం కింద తిరిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి దిశగా అడుగులు పడకుండా ప్రపంచ శాంతి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నది. మరి ముఖ్యంగా పుతిన్, రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ మాటలకు సంబంధించినంత వరకు 1 అవర్ పాటు మాట్లాడటం, శాంతికి సంబంధించినంత వరకు చర్చలకు రావాలంటూ కూడాను కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినంత వరకు పిలిచినట్టుగా సమాచారం ఉంటుంది. పూర్తిగా కూడా ఇదంతా కూడాను మరొక 1-10 రోజుల్లో ఈ ఇజ్రాయెల్ కి సంబంధించి కానీ ఇటు ఇరాన్ కి ఉన్నటువంటి యుద్ధానికి తుది దశకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ట్రంప్ వ్యాఖ్యలు బట్టి. కాకపోతే శాంతి చర్చలు కనుక జరిగితే యుఎస్ కి ఇరాన్ కి మధ్య శాంతి చర్చ జరిగినప్పుడు దీంట్లో రష్యా మధ్యవర్తిత్వం వహించనుందనుకోవాలా, లేకపోతే మిగిలిన దేశాలు కొన్ని ఏమైనా దీంట్లో పాల్గొననున్నాయని చూడొచ్చా? పూర్తిగా కూడా ట్రంప్ అనే వ్యక్తి అసలు ఎవరితో చర్చించినా తనదొక స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అగ్రరాజ్యం ఎప్పుడూ కూడా తమ చెప్పు చేతల్లోకి అన్ని దేశాలను కూడా తీసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రంప్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ కి ఇటు ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ఏదైతే మధ్యన దాడులకు సంబంధించినంత వరకు కూడా అమెరికా ప్రోత్సాహంతో ఇరాన్ పై దాడులు జరిగినటువంటి నేపథ్యం ప్రపంచ దేశాలంతా కూడా క్లియర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా అత్యధికంగా డ్రోన్స్ కానీ దానికి సంబంధించినంత వరకు యుద్ధ అణ్వాయుధాలకు కూడా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇరాన్ పైన యుద్ధం కొనసాగిస్తుందా, ట్రంప్ వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ అది కొనసాగుతాయా లేకపోతే యుద్ధం కొనసాగుతుందా అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. తొందరలోనే ఆపేస్తాం, అక్కడ అధ్యక్షుడు పూర్తిగా కూడా
ఇరాన్కు సంబంధించిన పాలక వర్గం అంతా కూడా అంతమైపోయింది, కొత్త పాలక వర్గానికి సహకరిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కొత్త పాలక వర్గాన్ని ఇప్పటికీ ఎన్నుకోవడం జరిగింది, కొత్త అధ్యక్షుడు రావడం జరిగింది. ఆయనతో ఇప్పుడు ఇరాన్ ఖచ్చితంగా ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఆపేంత వరకు మేము ఆపేదే లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి. అయితే రష్యా పుతిన్ తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా దీనిపైన సమావేశం ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు శాంతియుతంగా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా కూడాను జరగాలంటూ కూడా చర్చలకు పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినంత వరకు కూడా చర్చలు జరుగుతాయి, చర్చలకు రావాలంటూ కూడా ప్రధానంగా ఫ్రాన్స్ గానీ ఇటు రష్యా గానీ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రష్యాకు సంబంధించిన పుతిన్ ఇప్పటికే 1 అవర్ పాటు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమెరికా దీనికి సహకరిస్తుందా లేదా అగ్రరాజ్యం ఎలా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన పెనుముప్పుగా మారేటటువంటి పరిస్థితి. యుద్ధం అంతా కూడా రోజు రోజుకి మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి క్రూడ్ ఆయిల్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. గడిచిన 2 వారాల నుంచి కూడా హర్మూజ్ జలసంధి గుండా ఒక్క షిప్ కూడా బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు అందించేటటువంటి చమురు నిక్షేపాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇది వెనకడుగు వేస్తుందా, లేదనుకుంటే ఇదే పరిస్థితి కొనసాగుతుందా? రష్యాకు సంబంధించి కూడా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ పైన అత్యధికంగా గడిచిన 48 గంటల్లో కూడా బాంబింగ్ చేసినటువంటి సిచ్యువేషన్. 5,000కు పైగా బాంబులు అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఇరాన్కు సంబంధించిన స్థావరాలు ఉన్నాయో అటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. దీన్ని కూడా పూర్తిగా పుతిన్ మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. దీన్ని ఎలా తీసుకుంటుంది అమెరికా? అసలు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఏదైతే ఇరాన్కు సంబంధించినంత వరకు కూడాను ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రష్యా మధ్యవర్తిత్వం వహిస్తుందా, లేదా ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం తీసుకుంటుందా, లేదా అమెరికాకు సంబంధించిన ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఎటువైపు అడుగులు పడతాయన్నది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భరత్. ఇక ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధం తొందరలోనే ముగుస్తుందని ట్రంప్ ప్రకటించడం జరిగింది. కానీ ట్రంప్ ప్రకటన కానీ ట్రంప్ వ్యాఖ్యలు కానీ ఎంతవరకు విశ్వసించవచ్చు అనేది కూడా ప్రపంచ దేశాలకు కూడా డెఫినెట్గా కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో మరి నిజంగా యుద్ధం ఆగనుందా, ఇరాన్ శాంతి చర్చలకు వస్తుందా యుఎస్ ప్రస్తుతం ఖమేనీ తన రెండో కుమారుడు ఇప్పుడు అక్కడ సుప్రీం లీడర్గా అవ్వటాన్ని మద్దతు ఇస్తుందా? ఎందుకంటే అక్కడ తమకు నచ్చిన వాళ్ళే ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి మద్దతు ఇస్తుందా లేదా? మరొక వైపు అసలు ఖమేనీ రెండో కొడుకు యుఎస్ మద్దతును కూడా తాను కోరుకోవటం లేదు. సో ఇవన్నీ అంశాలు మరి ఏం జరగనుంది? ఈ శాంతి ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం ఎవరు వహించనున్నారు? మరి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ మాట్లాడినట్లు తెలుస్తుంది. మరి పుతిన్ ద్వారా శాంతి చర్చలు జరిపే ఆలోచనలో ట్రంప్ ఉన్నారా? ఏం జరగబోతోంది ఏంటి అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది.